హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహది సాయిరామ్ ఛానల్. చిన్నారులకు మరికొన్ని వేమన శతకాలు. ఉదదిలోన నీళ్లు ఉప్పలుగా చేసి పసిడి గలుగువాని పిపిన చేసి బ్రహ్మదేవు సేత పదులైన సేతర విశ్వదావిరామ వినురవేమ. బ్రహ్మదేవుడు అపారమైన సముద్రాన్ని సృష్టించాడు. కాని దానిలోని నీరు తాగడానికి వీలు లేకుండా ఉప్పగా ఉంచాడు. అలాగే ఒక సంపన్నుణ్ణి పుట్టించి పిసునుగొట్టివానిగా మార్చాడు. బ్రహ్మదేవుడు చేసిన పని బూడిదతో సమానం అని భావం. కుండ కుంభమండ్రు కొండ పర్వతమండ్రు యొప్ప లవణమండ్రు యొక్కటిగాదే భాషలింతె వేరు పరతత్వమొక్కటే విశ్వదావిరామ వినురవేమ. సంస్కృతంలో కుండను కుంభమంటారు, ఉప్పును లవణం అంటారు, కొండను పర్వతం అంటారు. ఇక్కడ భాష మాత్రమే వేరు, కానీ అసలు పదార్థం ఒక్కటే. అలాగే మీరు రామ అనండి, యేసు అనండి, అల్లా అనండి, నానక్ అనండి, కేవలం పేర్లు మార్పే కానీ పరమాత్ముడు ఒక్కడే. భాష వేరైనా భావం ఒక్కటే, మతాలు వేరైనా మనుషులొక్కటే అనే సమతాభావాన్ని పెంచుకోండి. పసులు వన్నె వేరు పాలెల్ల ఒక్కటి, పుష్పజాతి వేరు పూజ ఒక్కటి, దర్శనంబులారు దైవంబు ఒక్కటే విశ్వదాభిరామ వినురవేమ. మనుషులంతా ఒక్కటే. పశువులు వేరు వేరు రంగులతో ఉన్నప్పటికీ అవి ఇచ్చే పాలు మాత్రం తెల్లగానే ఉంటాయి. అలాగే మనుషులు వివిధ వర్ణాలు వారైనా మనసులు ఒకటిగా మసులుకోవాలంటాడు వేమన. పువ్వులు వేరు వేరు రంగులతో ఉన్న పూజకు వినియోగం పడడంలో అవన్నీ ఒకటే గదా. ఈ రోజుకి ఇక్కడితో ఆపుతున్నాను. ధన్యవాదాలు.